మీ పక్కనున్నే ఉన్నారు మీ భర్త, మీ పక్కనే ఉన్నారు మీ భార్య, మీ ఇంట్లో తిరుగుతూనే ఉన్నారు మీ తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ. కానీ ఎవ్వరు గుర్తించలేరు మీ హృదయంలో ఏముందో. ఆ రహస్యము నీకు, మీ దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అవునా కదా? చాలామంది రహస్యంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి. రహస్యంగా దేవుడు వింటాడని ఎవరికి కనపడకుండా చాలామంది అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మొరపెడుతూ ఉంటారు. కొంతమంది అందరికీ కనపడుతుందేమో అని బాత్రూమ్స్కి వెళ్ళి ఏడుస్తుంటారు. కొంతమంది ఇంకెక్కడికో, పురుషులైతే వారు దిల్ టేక్ సమ్ టైమ్ అలోన్, దిల్ డ్రైవ్ అలోన్ అండ్ దే స్టార్ట్ క్రైయింగ్. ఈరోజు ఇట్లాంటి సందర్భంలో చాలా మంది ఉన్నామండి. సీక్రెట్లీ క్రైయింగ్ అవుట్ టు గాడ్. సీక్రెట్ ఎవరికి తెలియదు, నేను చెప్పినా ఎవరికి అర్థం కాదులే, నేను ఎంతగా ప్రయత్నించినా వాళ్ళు అంతే కదా, దానికి ఎందుకు అంత సీన్ చేస్తున్నావు అంటారు, అంతే కదా ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు అంటారు. బట్ ఓన్లీ గాడ్ నోస్ వాట్ దిస్ బర్డన్ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలోని భారము దేవుడికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు, దేవుడికి నాకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు. ఈరోజు ఈ స్త్రీలాగా చాలామంది ఏడుస్తున్నారేమో, మొరపెడుతున్నారేమో రహస్యంగా, ఎవరికి కనపడకుండా అందరి ముందు. వి ఆల్ హ్యావ్ దిస్, క్రిస్టియన్స్ అనగా, విశ్వాసులు అనగా మన అందరికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి తెలుసా? ప్రైజ్ ది లార్డ్ అంటే చిరునవ్వుతో చెప్తాము. కానీ మీరు ఆ నరకంలో ఉన్నారని ఎవరికైనా తెలుస్తుందా? మీరు ఆ భయంకరమైన భారములో, ఆ భారభరితమైన ఆత్మతోటి నింపబడారని ఎవరైనా తెలుస్తుందా? మనుషులేమో పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరింద్రియాలని ఎరిగిన దేవుడు. అవునా కాదా? ఈరోజు ఎటువంటి సీక్రెట్ పెయిన్ యూ హ్యావ్, రహస్యంగా నీ హృదయంలో ఏదో బాధ, నొప్పి ఉన్నప్పటికీ కూడా దేవుడు సంధించాలని ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దేవుడు ఇది చేయగలుగుతాడు, దేవుడు ఈ విషయంలో నా జీవితంలో కార్యం చేయగలుగుతాడు, దేవుడు సమర్థుడు అని నమ్ముతున్న వారుంటే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి.